సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకీయుల రాజ్యమును విరోధముగా రేపును. 3వ వచనం, అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. నీ కృప చొప్పున ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చారు నాయన. ఇప్పుడు నీ వాక్యాన్ని మాకు తేటగా వినిపించి మహిమ పొందమని, నీ వాక్యము కొరకై ఎదురు చూస్తూ మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం అతిపెద్ద అధ్యాయాల్లో 2వ అధ్యాయం. 2వ అధ్యాయం 49 వచనాలు ఉంటాయి. 11వ అధ్యాయం 45 వచనాలు. ఇది కొంచెం పెద్ద అధ్యాయం. ఈ 45 వచనాలని 5 భాగాలు చేసుకుంటాం. 5 భాగాలను 5 ముక్కల్లో తేల్చాలంటే కష్టమే, కానీ సాధ్యమైనంత మట్టుకు ప్రయత్నం చేద్దాం. మొదటి 4 వచనాలు మాదీయ, పారసీక, గ్రీకు రాజ్యాలను గురించి వ్రాయబడిన సంగతులు. మొదటి 4 వచనాలు మాదీయ, పారసీక మరియు గ్రీకు రాజ్యాలు. ఇవన్నీ ఆల్రెడీ మనం 7-8 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. తర్వాత 5 నుంచి 20 వచనాలు, 5 నుంచి 20 వచనాలు సిరియాకు ఐగుప్తు దేశానికి మధ్య యుద్ధం. 5 నుంచి 20 వచనాలు సిరియాకి ఐగుప్తు దేశానికి మధ్య యుద్ధం. దీన్ని ఏమంటారంటే దక్షిణ ఉత్తర దేశాలకు యుద్ధము అని చెప్పచ్చు. 5 నుంచి 20 వచనాలు సిరియాకు ఐగుప్తుకు మధ్య యుద్ధం. 21 నుంచి 21 నుంచి 31 వరకు, 21 నుంచి 31 వరకు ఒక నీచుడగు ఒక రాజును గురించినటువంటి సంగతి. నీచుడగు ఒక రాజు. 21వ వచనంలో ఆ సంగతి చూడొచ్చు. అతనికి బదులుగా నీచుడు ఒకడు వచ్చును. అతని పేరు అంతియోకస్ ఎపిఫెనస్. అతని పేరు అంతియోకస్ ఎపిఫెనస్. అక్కడికి 3 భాగాలు. ఇక 32వ వచనం నుంచి 35వ వచనం వరకు, 32 నుంచి 35వ వచనం వరకు యూదులలో 2 భాగాలు. యూదులలో 2 భాగాలు. యూదులే కానీ యూదులు 2 ముక్కలయ్యారు. ఆ సంగతి మనం చూస్తాం అక్కడ. ఇక 36 నుంచి 45 వచనాలు క్రీస్తు విరోధి. 36 నుంచి 45 వచనాలు క్రీస్తు విరోధిని గురించిన విషయాలు. మరలా నేను చదువుకునే వారికి వీలుగా ఉండడానికి చెప్తున్నాను. మొదటి 4 వచనాలు మాదీయ, పారసీక, గ్రీకు రాజ్యాలు. 5వ వచనం నుంచి 20వ వచనం వరకు సిరియా, ఐగుప్తుల మధ్య యుద్ధం. ఇదే కొంచెం పెద్దది. ఆ తర్వాత 21 నుంచి 31 వచనాలు నీచుడగు ఒక రాజు అంతియోకస్ ఎపిఫెనస్. 32 నుంచి 35 వచనాలు యూదులలోని 2 భాగాలు. యూదులలో 2 భాగాలు. 36 నుంచి 45 వచనాలు అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి. ఇది ఈ 11వ అధ్యాయం యొక్క స్వరూపం. సరేనండి. మనకి మొదటి 4 వచనాల కోసం మనం చెప్పుకోవాల్సిన అంత అవసరం లేదు మరలా. ఎందుకంటే చూడండి, 2వ వచనం చూడండి. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. ఇది పారసీక రాజ్యాల గురించినటువంటి 4 రాజుల సంగతి. ఇందులో 4 రాజులు అంటే మనం గమనించినట్లయితే మొదటి రాజు కోరెషు, 2వ రాజు కెంబిసిస్ అనేవాడు, 3వ రాజు దర్యావేషు, 4వ రాజు అహష్వరోషు. మనందరికీ తెలుసు, అహష్వరోషు తెలుసు, దర్యావేష్ తెలుసు,
కోరెషు తెలుసు. కెంబిసిస్ అనేవాడు చరిత్రలో మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ అంతర్లీనంగా అతని పేరు లేకపోయినా అతని చరిత్ర ఉంది. ఈ నలుగురు రాజుల్లో ఆఖరివాడు అహష్వేరోషు. ఎవరండి? అహష్వేరోషు. ఈ అహష్వేరోషు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటాడు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటాడు. ఇతనికి ఏమని పేయబడింది? అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడే. అంటే ఇతడు సంపదలో బలవంతుడు. అహష్వేరోషు ఎవరండి? సంపదలో బలవంతుడు. అంటే అతనికి ఎక్కువ డబ్బు ఉంది. చూడండి, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు అహష్వేరోషు ఏలెను. ఈయన 4వ వచనం. అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినముల వరకు కనబరిచెను. ఎన్ని రోజులంట? అంటే ఎన్ని నెలలు? 6 నెలలు. 180 రోజులు అంటే 6 నెలలు తన ప్రభావాన్ని చూపించడానికే సరిపోయిందంట. లెక్కేసుకోండి. అహష్వేరోషు ప్రభావం ప్రపంచానికి చూపించడానికి ఎన్ని రోజులు ఎగ్జిబిషను? 6 నెలలు అంటే 180 రోజులు. తర్వాత 5వ వచనం. ఆ దినములు గడిచిన తర్వాత రాజు శోషణ కోటలోనున్న అలుపులకేమి గనులకేమి జనులందరికీ రాజుకోటలోని తోట ఆవరణములో 7 దినములు. ఎన్ని దినాలు? కాబట్టి ఈ నలుగురు రాజుల సంగతి అది. అందుకనే 11వ అధ్యాయము దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ఆఖరులో అన్నాడు, రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేతను బలవంతుడై అందరినీ గ్రేకీయుల రాజ్యమునకు విరోధముగా రేపును. ఇతను ఏం చేశాడంటే, అహష్వేరోషు 167 సంస్థానాలు పరిపాలించాడు కదా. అహష్వేరోషు ఎన్ని సంస్థానాలు పరిపాలించాడు? 127. కూషు దేశం మొదలుకొని అంటే ఆఫ్రికా దగ్గర నుంచి భారతదేశం వరకు, హిందూ దేశం వరకు అని రాశాడు కదా. ఇందులో ఇతడు 167 సంస్థానాలు పరిపాలిస్తూ ఇతనుకున్న ఐశ్వర్యాన్ని బట్టి ఇతడు అనేక మంది అటువంటి సైనికుల్ని తయారు చేసుకుని ఇతడు ఏం చేశాడంటే 480 క్రీస్తు పూర్వం 480లో గ్రీకు దేశాన్ని కూడా జయించాడు. అందుకనే గ్రేకీయుల రాజ్యమునకు విరోధముగా రేపును అని వ్రాయబడింది. కాబట్టి అహష్వేరోషు గ్రీకును కూడా జయించేశాడు. ఇది 2వ వచనం వరకు ఉన్న భాగం. 3వ వచనం చూడండి. అంతలో శూరుడొక ఒక రాజు పుట్టాడు. ఎవరైనా? అలెగ్జాండర్. అంతలో ఎవరు పుట్టారు? శూరుడొక రాజు ఒకడు పుట్టాడు. ఇది దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయం అనేది మరలా వివరమైన దర్శనం. అంటే మరలా దర్శనమే మరలా తిరిగి వివరిస్తున్నాడు అంతే. 3వ వచనంలో శూరుడైన ఒక రాజు పుట్టాడు, మహావిశాలమైన రాజ్యమనేలి ఇష్టానుసారంగా జరిగించాడు. 4వ వచనం. అతడు తన రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు 4 దిక్కుల బిగబిగబడి. మీకు తెలుసు కదా, అలెగ్జాండరు తన 33వ ఏట చనిపోయాడు. 7 సంవత్సరాల్లో ప్రపంచాన్ని అంతటిని గడగడలాడించాడు. 7 సంవత్సరాలు. అలెగ్జాండర్ యొక్క యుద్ధాలు 7 సంవత్సరాలు చేశాడు. ఈ 7 సంవత్సరాల్లో మన భారతదేశం వరకు వచ్చేసాడు. అయితే భారతదేశం నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం చరిత్ర చెప్తారు, ఏదో దోమ కుట్టిందంట. ఇంటికి వెళ్ళిన తర్వాత జ్వరం తగ్గలేదు. ఎంత బలాఢ్యుడు, ప్రపంచాన్ని పరిపాలించిన వాడు జ్వరంతో చచ్చిపోయాడు. వీడంత వ్యభిచారి కానీ, వీడంత తాగుబోదు కానీ ప్రపంచంలో లేడు. అలెగ్జాండర్ కోసం చదవండి చరిత్ర. నేను ఇప్పుడు హిస్టరీ కోసం మాట్లాడుతున్నాను కాబట్టి ఆ మాట చెప్పాను. అతడు వ్యభిచారి, త్రాగుబోతు. అయితే తనకున్నటువంటి శక్తి చేత
ప్రపంచాన్ని పరిపాలించేసి అందరినీ జయించేసి చివరికి విషజ్వరంతో చనిపోయాడు. దేంతో చనిపోయాడు? కాబట్టి వినండి, మనిషి చచ్చిపోతానికి పెద్ద రోగం రావక్కర్లా. ఒక ఆవిడండి బ్యాంక్కి వెళ్ళిందండి, కొంచెం నొప్పి వచ్చిందన్నారండి, హాస్పిటల్ తీసుకెళ్ళిందని చచ్చిపోయిందండి. అయిపోయింది. అంతకుముందు ఆమెకి ఏమీ నీరసం లేదు. ఆలోచిస్తున్నారా? కాబట్టి మరణం రావడానికి గొప్పవాడా, లేకపోతే అతడు రాజా, గొప్ప పరిపాలకుడా, అధికారం కలిగినవాడా, ఏం అక్కర్లా. కాబట్టి విషజ్వరం చేత ప్రభావం చేత తన 33వ సంవత్సరంలో ఈయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇతనికి 4 సైన్యాధ్యక్షులు. ఈ 4 సైన్యాధ్యక్షులు ఏం చేశారంటే 4 మొక్కలు చేసేసుకున్నారు. అందుకని ఏం రాశాడు చూడండి, 4వ వచనం. అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడను. ఇవన్నీ మనకు తెలిసినాయే కదండి, మనం చెప్పుకున్నాం కదా. రైట్, 4 దిక్కులు. ఇందులో 4 దిక్కులు పరిపాలన జరుగుతూ ఉండగా ఇప్పుడు జరిగింది ఏంటంటే 5వ వచనానికి రండి. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడు బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును, అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. ఇక్కడ 5వ వచనములో ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం అనే మాటలు 2 కనబడతాయి. దక్షిణ రాజ్యం అనేది కనపడింది. దేన్ని బట్టి దక్షిణ రాజ్యము అంటే ఇశ్రాయేలు దేశము ఇటు సిరియాకి, ఇటు ఐగుప్తుకి మధ్యలో ఉండేటువంటి ఒక లింక్, దాన్నే సరిహద్దు అంటాం. మరలా చెప్తున్నాను, యెరూషలేము అటు ఐగుప్తుకి, ఇటు సిరియాకి మధ్యలో ఉంది. మీరు ప్రపంచ పటాన్ని చూస్తే ఆ మధ్యలో ఉండేటువంటి ఆ భాగంలో ఇప్పుడు నిజానికి 4 ముక్కలైనవి కదా. ఏది? గ్రీకు సామ్రాజ్యం ఎన్ని ముక్కలైంది? 4 ముక్కలైంది. జాగ్రత్తగా వింటే నాకు అర్థం కాదు. ఈ 4 ముక్కలు చివరికి 2 ముక్కలుగా మిగిలిపోయినాయి. అంటే ఈ 4 ముక్కలు ఏమైనాయి అంటే 2 ముక్కలు ఒకటి, 2 ముక్కలు ఒకటి. అందుకని ఒకదాన్ని ఉత్తర రాజ్యము, ఒకదాన్ని దక్షిణ రాజ్యం అన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలుకు ఉత్తరమునున్న రాజ్యము, ఇశ్రాయేలుకు దక్షిణమున్న రాజ్యము అని 2 భాగాలు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, 6వ వచనం అలాగే 5వ వచనం. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడు బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడై అతని ఏలును, అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. 6వ వచనం. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారుభయులు కూడుకొనేదరు. ఏమండి, ఈ 11వ అధ్యాయానికి ఇదే కొంచెం చాలా కీలకమైన అంశం. అంటే అంతకుముందు దీన్ని క్లియర్గా చెప్పలేదు దేవుడు, ఎక్కడ చెప్పాడు. ఏంట విషయం అంటే ఆల్రెడీ 4 ముక్కలైన వాళ్ళు 2 ముక్కల కింద అయ్యారు. అంటే 2 ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒరే మనం ఎలాగుంటే కాదు, మనం కలిసిపోదాం. మనం ఎలా ఉంటే కాదు, మనం ఏం చేద్దాం, కలిసిపోదాం అని ఉత్తర రాజ్యానికి దక్షిణ రాజ్యానికి ఒప్పందం జరిగింది. జాగ్రత్తగా వినాలా. ఈ ఒప్పందం ఎటువంటి ఒప్పందమో తెలుసా? చెబితే అందరూ నోటి మీద వేలేసుకుంటారు. అటువంటి ఒప్పందం రాజుల మధ్య ఒప్పందం జరిగింది. ఇది పెళ్లి ఒప్పందం, అంతే కదా. ఇదే ఒప్పందం, పెళ్లి ఒప్పందం. ఏంటా పెళ్లి ఒప్పందం? 6వ వచనం. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనేదరు, మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు, అతడైనను అతని భుజబలమైనను నిలువదు. వారు ఆమె తీసుకొని వచ్చిన వారిని, ఆమె కనిన వారిని, ఈ కాలమందు ఆమె బలపరిచిన వారిని అప్పగించెదరు. 6వ వచనం చాలా కీలకమైన వచనం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం జరిగిందంటే క్రీస్తుపూర్వం 252వ సంవత్సరంలో ఈ ఒప్పందం జరిగింది. క్రీస్తుపూర్వం 252.
ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఎవరైనా స్టడీ చేయాలనుకుంటే స్టడీ చేస్తారని చెప్తున్నాను ఈ సంగతులు. క్రీస్తుపూర్వం 252లో ఈ ఒప్పందం జరిగింది. ఏంటి ఆ ఒప్పందం అంటే దక్షిణ దేశానికి ఉత్తర దేశానికి రాజులైనటువంటి వ్యక్తుల మధ్య జరిగింది. దక్షిణ దేశానికి రాజు అయినటువంటి టోలమీ ఫిలదెల్ఫస్ వాడి పేరు. దక్షిణ దేశానికి రాజు అయినటువంటి టోలమీ ఫిలదెల్ఫస్ అనేటువంటి వ్యక్తి తన కుమార్తె అయిన బేర్నీకేని ఉత్తర రాజుగారికి ఇవ్వడానికి ఒప్పందం. అర్థమైందా? మళ్ళా చెప్తున్నా, దక్షిణ రాజుగారి కుమార్తె అయిన బేర్నీకేను ఉత్తర రాజుకి ఇవ్వడానికి ఒప్పందం. ఆ ఒప్పందంలో లింక్ ఏంటి, షరత్ ఏంటి? మనకి మామూలుగా ఈ ఫోన్లో వాళ్ళేలా చెప్పి షరతులు వర్తిస్తాయి అంటారు కదా, ఆఖరిని ఏముంటాయి, షరతులు ఉంటాయి. ఇక్కడ షరతు ఏంటంటే నేను నా కూతురు నీకు ఇస్తున్నాను గనక, ఇది టోలమీ అనేవాడు ఉత్తర రాజు అయినటువంటి అంతియోకస్తో మాట్లాడుతున్న మాట, రెండవ అంతియోకస్ అన్నమాట. టోలమీ అనేవాడు తన కుమార్తె అయిన బేర్నీకేని ఉత్తర రాజ్యానికి సంబంధించినటువంటి అంతియోకస్ 2 అనే వ్యక్తికి ఇస్తున్నాడు. ఇస్తూ అన్నాడు, అరే అబ్బాయి నీకు ఆల్రెడీ పెళ్ళయింది, ఇప్పుడున్న భార్యను వదిలేయి, నా కూతుర్ని నీకు ఇస్తున్నాను కనుక నా కూతురుకు పుట్టేవాడిని నువ్వు రాజుగా చేయాలి, ఓకేనా అంటే ఓకే ఆల్ ది బెస్ట్ అనుకున్నారు. శుభ్రంగా పెళ్ళైపోయింది. దక్షిణ దేశపు రాజు బేర్నీకే అనే కుమార్తెను ఉత్తర దేశపు రాజు అయినటువంటి అంతియోకస్కి ఇచ్చేశాడు. అయితే ఆల్రెడీ ఈయనకి పెళ్ళైనటువంటి భార్య ఉంది, ఆమె పేరు లవదికే. రైట్. ఈ లవదికే ఏం చేసిందో తెలుసా? నన్ను కాదని దక్షిణ దేశపు రాజు అయిన బేర్నీకేని వివాహం చేసుకుంటావా అని కక్ష కట్టింది. ఈ లోపల బేర్నీకేకు కొడుకు పుట్టాడు. అయితే ఇప్పుడు ఇంతకు ఏం చేసిందంటే లవదికే అనేటువంటి మొదటి భార్య అంతియోకస్కి బేర్నీకేకి పుట్టిన కొడుక్కి ముగ్గురికి మందు పెట్టి చంపించింది. వచనం ఏం చెప్తున్నాడు చూడండి, 6వ వచనం. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు, మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజు కుమార్తె ఉత్తర దేశపు రాజు వద్దకు వచ్చిందా రాలేదా? బెర్నీకే వచ్చింది. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు. బతికిందా? చచ్చిపోయింది. తర్వాత అయినను అతని భుజబలము నిలవదు. అతడున్నాడా? అంత్యోకస్ ఉన్నాడా? చనిపోయాడు. ఆమె లేదు, అంత్యోకస్ లేడు. వారు ఆమె తీసుకొని వచ్చిన వారిని, ఆమె కనిన వారిని, ఆ కాలమందు ఆమె బలపరిచిన వారందరినీ అప్పగించదరు అంటే మట్టు పెట్టేశారు అని అర్థం. ఇది దానియేలు గ్రంథంలో మిగిలిన అధ్యాయాల్లో ఎక్కడా దేవుడు చెప్పలేదు. చూడండి, ప్రభువు చెప్పిన ప్రవచనం తూచా తప్పకుండా నెరవేరింది. ఉత్తర రాజ్యానికి దక్షిణ రాజ్యానికి మధ్య చుట్టారకం కుదిరింది. దక్షిణ దేశపు రాజు తన కుమార్తె అయినటువంటి బేర్నీకేని ఉత్తర దేశపు రాజుకి ఇచ్చాడు. ఒక షరతు చెప్పాడు, నా బేర్నీకే అనేటువంటి నా కూతురుకు పుట్టిన వాడినే నీవు రాజుగా చెయ్యాలి, అప్పుడు రాజ్యం అంతా ఒకటవుతుంది, మనమందరం కూడా ఒకటైపోతాం అని చెప్పాడు. అయితే జరిగింది ఏంటంటే మొదటి భార్యను వీళ్ళు ఏం చేశారు చెప్పాలి, మోసం చేశారు. ఏం చేశారు? జాగ్రత్త. కుటుంబ వ్యవహారాల విషయంలో భార్యను మోసం చేసే భర్త కానీ భర్తను మోసం చేసే భార్య కానీ ఉంటే కనుక మీ పని కూడా అంతే. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఏం చెప్పింది? ఆమె వచ్చింది కానీ నిలుపుకోలేకపోయింది. వీడు కూడా వచ్చాడు, వీడు కూడా నిలుపులేకపోయాడు. విన్నారా? ఇతడు భార్యను మోసం చేశాడు, వీడు నిలబడ్డా? ఆమె మరొక ఆమె ఉందని తెలిసి కూడా వచ్చింది, ఆమె నిలబడిందా?
సంతానం నిలబడిందా? కాబట్టి జాగ్రత్త. ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తే, కుటుంబంలో సరి అయినటువంటి విధానంగా మీరు లేకపోతే నీవు కాదు కదా, నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు, నువ్వు నష్టపోతావు. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. ఏదో కలిపేసుకుందాం, ఈ రోజున సంతోషంగా ఉంది కదా, ఈ రోజున కులుకుతున్నాం కదా, ఈ రోజున ఆనందపడుతున్నాం కదా అనుకున్నావు, కానీ రేపొద్దున నీవు కానీ నీ సంతానం కానీ ఎంత నష్టపోతారో దైవవాక్యం స్పష్టంగా చెప్పింది. అందుకని ఆలోచనలు ఏం చెప్పాడు తెలుసా? ఆమె నిలవబడలేదు, అతని రాజ్యం నిలవబడలేదు, ఆమెతో వచ్చిన వారు నిలవబడలేదు, ఆమె కనిన వారు కూడా. ఇప్పుడు కక్షలు మళ్ళీ మొదలయ్యాయి. 7వ వచనానికి రండి. అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి, అంటే ఇప్పుడు దక్షిణ దేశానికి సంబంధించినటువంటి ఒకడు. చరిత్ర ఏం చెప్తుందంటే బేర్నీకే తమ్ముడు. చరిత్ర ఏం చెప్తుంది? బేర్నీకే. ఇప్పుడు బేర్నీకేని పోగొట్టుకున్నాడు, మేనల్లుని పోగొట్టుకున్నాడు. బేర్నీకే అంటే అక్క పోయింది, మేనల్లు పోయాడు, తను స్వయంగా చేసుకునేటువంటి మా బావగారు అంత్యోకస్ పోయాడు. కాబట్టి ఇప్పుడు వాడికి కోపం వచ్చింది. అరే అరే అరే, మా డాడీ తీరా తీసుకెళ్ళి ఉత్తర రాజుకి మా అక్కనిచ్చాడు. అక్కడ జరిగింది ఏంటంటే ఒక భయంకరమైనటువంటి హత్య జరిగింది అని చెప్పి వీడికి కోపం రేగిపోయి, ఈ కోపంతో వీడు ఏం చేశాడంటే దక్షిణ దేశం నుంచి ఉత్తర దేశానికి వచ్చాడు. ఉత్తర దేశాన్ని మొత్తం తుక్కు కింద చేశాడు. చూడండి 7వ వచనం. అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును. ఇతని పేరు యురుగేటస్ అంటారు వీడిని. ఈయనకే టోలమీ 3 అని కూడా పేరు. యురుగేటస్, టోలమీ 3 అంటారు, లేదా యురుగేటస్ అంటారు. ఈయన బేర్నీకేకి సోదరుడు, చనిపోయిన బేర్నీకేకి సోదరుడు. వింటున్నారా? చేసిందేమో దౌర్భాగ్యమైన పని. ఇప్పుడు కుటుంబాల మధ్య ఏం జరిగింది? కలహాలు. ఏం జరుగుతున్నాయి? కలహాలు. దేశాల మధ్య కలహాలు. గ్రీకు రాజ్యాలని, రోమా రాజ్యాలను చూడండి. గ్రీకు రోమా సామ్రాజ్యాల మధ్య ఎక్కువగా యుద్ధం దేనికోసం జరిగిందంటే అయితే ఆడవాళ్ళ కోసం జరిగింది, లేదా డబ్బు కోసం జరిగింది, ధనం కోసం జరిగింది. అందుకనే చాలామంది భక్తులు 3 దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్తారు. www దాని దగ్గర జాగ్రత్తగా ఉండమంటాడు. www అంటే ఇంటర్నెట్ డబ్ల్యూ కాదు. వైన్, వెల్త్ అండ్ ఉమెన్. వైన్ అంటే తాగుడు దగ్గర జాగ్రత్తగా ఉండండి. తర్వాత వెల్త్ సంపద దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఉమెన్ స్త్రీల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఈ 3 దగ్గరే వచ్చినాయి ఈ గొడవలన్నీ. ఎక్కడొచ్చినా తాగినోడు ఏం చేస్తాడంటే ఎవరితో దెబ్బలాట పెట్టుకుంటాడో ఆడికే తెలియదు. డబ్బు ఎక్కువైపోయినోడు ఏం చేస్తాడు? ఇటువంటి లేనిపోని చుట్టారకాయలు కలుపుకుంటూ ఉంటాడు. డబ్బు కావాలి వాడికి, అంతే. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే తన అక్కను తన కుటుంబంలో ఉన్న వారిని చంపిన కారణంగా యురుగేటస్ అనేటువంటి టోలమీ 3 అనే వ్యక్తి దక్షిణ దేశం నుంచి ఉత్తర దేశానికి వచ్చి ఉత్తర దేశాన్ని చిత్తుగా పాడు చేశాడు. అందుకని వ్రాయబడింది ఏంటంటే 8వ వచనం. మరియు అతడు వారి దేవతలను, సొమ్ములను, విగులగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తుకు తీసుకుని పోయాం. ఇప్పుడు ఐగుప్తు అంటే దక్షిణ దేశం. అక్కడ తీసుకెళ్ళిపోయాడు, దక్షిణ దేశానికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, చూడండి, చుట్టారకం కలుపుకుందాం అనుకున్నారు, మంచి చుట్టారకమే కలుపుకున్నారు. అర్థమవుతుందా? ఏంటిది? ఒక భయంకరమైనటువంటి అవేచ్యమైన అసహ్యమైన ఒక విధానం. బాబు అప్పట్లో రాజులకి 2వ భార్య 3వ భార్య ఉండేవారు కాబట్టి నా కూతురుని కూడా పెళ్లి చేసుకోవాయా బాబు అంటే సరిపోను. కానీ షరత ఏమని పెట్టాడు? నా కూతురుకు పుట్టిన కొడుకే
రాజు అవ్వాలి అనగానే మీరు అంతెందుకు దావీదు దగ్గర కూడా అదే జరిగింది. అదే ఈ సొలొమోను దగ్గర ఏమండి, బత్షెబాకి తెలియకుండా సొలొమోనుకు తెలియకుండా అమ్నోనే వెళ్తున్నాడు అని చెప్పేసి అన్నారు. అవునా? ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేనంటాను, దైవ గ్రంథం చెప్పే సత్యం ఏంటంటే కుటుంబ వ్యవహారాల విషయంలో, లైంగిక సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా లేకపోతే నువ్వు దెబ్బతింటావు, నీతో సంబంధంలో ఉన్న వాళ్ళు కూడా దెబ్బతింటారు. కుటుంబం నాశనం అవుతుంది. యుద్ధాలు, నెమ్మది ఉండదు, నెమ్మది లేని బ్రతుకు. అది కావాలా? లేదా దేవుడిచ్చినటువంటి ఒక భార్య ఒక భర్త కదా బైబిల్లో ఉంది. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలెను అని బైబిల్లో ఉంది. సంఘ పెద్దలకు ఉండే లక్షణాల్లో ఏకపత్ని పురుషుడును అని ఉంది. అంటే ఎటువంటి పరిస్థితి ఉండాలి? ఆ కుటుంబానికి సంబంధించి ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి వీల్లేదు. ఒకవేళ ఎలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సరి చేసుకో, లేదంటే నువ్వు దెబ్బతింటావు. నీతో పాటు నీ కుటుంబాన్ని దెబ్బతీస్తావు. విషయం ఎంత కావాలంటే, ఇప్పుడు బైబిల్లో ఉంది, నిప్పు ఇంత ఉంటే చాలు, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టేస్తుంది. కొంచెము విషము మొత్తం నాశనం చేస్తుంది కదా. కాబట్టి కొంచెము పాలల్లో 10 లీటర్ల పాలలో కొంచెం వేసావు, ఏమైపోయింది? విరిగిపోలేదా? జాగ్రత్త. కాబట్టి మన జీవితం చాలా జాగ్రత్తగా లేకపోతే కుటుంబాలు దెబ్బతింటాయి. నువ్వేదో అనుకోవచ్చు, నేను కానుకలు ఇస్తున్నాను, లేకపోతే నేనేదో నా భక్తిని నేను చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ నీ యొక్క వ్యవహార శైలి సరిగా లేకపోతే, నీ యొక్క జీవిత విధానం సరిగా లేకపోతే, నీవిచ్చిన కానుకలు నిన్ను రక్షించలేవు, నీవిచ్చినటువంటి ఏది నిన్ను రక్షించలేదు. నీ పవిత్ర జీవితమే నిన్ను రక్షిస్తుంది. ఇప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా కదండి, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ ఏమంది? లేదు ప్రభువా అంది. కాబట్టి వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆమెను క్షమించాడు. కాబట్టి కుటుంబ వ్యవహారాలు సరిగా ఉండాలని 6వ అధ్యాయం చెప్తుంది. 6వ వచనం చెప్తుంది. 7వ వచనం ఏం చెప్తుందో తెలుసా? కుటుంబ వ్యవహారాలు సరిగా లేకపోతే యుద్ధాలు జరుగుతాయని చెప్తుంది. అంటే నెమ్మది లేని బ్రతుకుంటుందని చెప్తుంది. తర్వాత జరిగింది ఏంటంటే 11వ వచనానికి వచ్చేయండి. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై, ఏమండి ఏ రాజు? దక్షిణ దేశపు రాజు అంటే ఆల్రెడీ టాలమీ వెళ్ళిపోయాడు, టాలమీ 3 యురేనస్ వెళ్ళిపోయాడు. అత్యుగ్రుడై ఈ లోపల వీడేం చేశాడు? ఉత్తర దేశపు రాజు బలాన్ని పుంజుకున్నాడు. బలాన్ని పుంజుకొని మరలా దక్షిణ దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఆడు చేశాడంటే నేను చేయనా? అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించను. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును కొనినను అది ఓడిపోవును. గమనిస్తున్నారా? అక్కడ 11వ వచనములో ఏమని ఉందంటే, అరే నువ్వు అక్కడ వచ్చి మీ అక్క కోసం, నీ మేనళ్ళు కోసం మమ్మల్ని అందరిని చంపేసి వెళ్ళిపోతావా? మా దేవతల్ని, దేవీ దేవతలు అన్నింటినీ పట్టుకెళ్ళిపోతావా అని చివరికి ఉత్తర రాజు ఏం చేశాడంటే మరలా దక్షిణ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దక్షిణ రాజుకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? వచ్చి వీళ్ళతో యుద్ధం చేశాడు. మరలా ఉత్తర రాజుకి అపజయం. విన్నారా? ఉత్తర రాజుకి ఏం జరిగింది? అపజయం. అయితే వచ్చిన చూడండి, అప్పుడు రాఫియా అనే కోటలో యుద్ధం జరిగిందట. చరిత్ర చెప్తుంది, రాఫియా అనే కోటలో యుద్ధం జరిగిందంట. 10,000 మంది చచ్చిపోయారంట ఆ యుద్ధంలో. ఎంతమంది చనిపోయారు? 10,000 మంది చనిపోయారు. 14వ వచనానికి రండి. 14వ వచనం. ఆ కాలమయందు అనేకులు దక్షిణపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చేదారు. ఇప్పుడు మొత్తం ఉత్తర దేశపు రాజు ఏం చేశాడు? చాలామందిని పోగేసుకుని దక్షిణం మీదకి యుద్ధానికి వెళ్తాడు, ఎలాగైనా నిన్ను జయించాలని. కూడి వచ్చేదారు. నీ జనులలోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరుచున్నట్లు కూడుదురు కానీ నిలవలేక కూలుదురు. దక్షిణ దేశం మీద నిలవలేక కూలిపోతారు. చాలామంది పోగయ్యారు కానీ వాళ్ళందరూ ఏమైపోతారు? చిత్తుగా ఓడిపోతారు. 15వ వచనానికి రండి. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందునను, అతడు ఏర్పరచుకున్న జనము దృఢ సౌకర్యము పొందకపోయినందునను,
ఉత్తర దేశపు రాజు ప్రాకారము గల పట్టణమును, చివరికి ఉత్తర దేశ రాజు మరలా దక్షిణ దేశపు రాజు మీదకి యుద్ధానికి వచ్చి దక్షిణ దేశాన్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఇప్పుడు సింపుల్గా చేసి చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. యురేనస్ అనేవాడు ఇక్కడ జరిగినటువంటి హత్య వల్ల యుద్ధానికి వచ్చాడు, అందరిని తీసుకుని పోయాడు, బంగారం వెండి అన్ని పట్టుకెళ్ళిపోయాడు. అయితే ఉత్తర దేశం దక్షిణ దేశం మీద కక్ష కట్టే ఉంది. ఒకసారి యుద్ధానికి వెళ్ళింది, 10,000 మందిని పోగొట్టుకుంది. రెండోసారి యుద్ధానికి వెళ్ళింది, నిలవలేకపోయింది, చాలామందిని పోజేసుకుంది. మూడవసారి వీళ్ళు ఏం చేశారంటే మొట్టడి దెబ్బ కట్టారు. మూడవసారి దక్షిణ దేశం ఓడిపోయింది. 3 సార్లు నెగ్గాను కదా అనుకున్నాడు, 4వసారి ఏమయ్యాడు? కాబట్టి నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? కాబట్టి జయము 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 ఎప్పుడు ఉండదు. 4వసారి ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశం మీదకి వెళ్ళాడు, ముట్టడి దెబ్బ కట్టాడు, ప్రాకారం గల పట్టణాన్ని పట్టేసుకున్నాడు. ప్రాకారం గల పట్టణాన్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు, చిత్తుగా ఓడించాడు. 15వ వచనానికి రండి. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేశాడు. 16వ వచనం, వచ్చిన వానికి ఎదురుగా ఎవరునూ నిలవలేకపోయినందున తనకిష్టము వచ్చినట్లు అతడు జరిగించును గనుక ఆనందము గల దేశములో అతడు ఉండగా అది అతని బలము వలన పాడైపోయింది. ఈ ఉత్తర దేశపు రాజు వల్ల ఏది పాడైపోయిందంట? మధ్యలో ఆనందం గల దేశం అంటే యెరూషలేము కూడా పాడైపోయింది. ఆనందం గల దేశం అంటే దేనికి గుర్తు? యెరూషలేము. రైట్. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ అటు ఉత్తర దేశానికి ఇటు దక్షిణ దేశానికి మధ్యలో ఏముంది? బ్రిడ్జిలాగా. తూర్పుగోదావరికి పశ్చిమ గోదావరికి మధ్యలో బ్రిడ్జిలాగా. యుద్ధ ట్యాంకులన్నీ దేని మీద నుంచి వెళ్ళాలి? బ్రిడ్జి మీద నుంచి వెళ్ళాలా? అర్థమవుతుందా? కాబట్టి ఈ యువతల వాళ్ళు అవతలకి యుద్ధానికి వెళ్ళాలన్నా, అవతల వాళ్ళు యువతలకు యుద్ధానికి రావాలన్నా మధ్యలో ఎందుకు వస్తుంది? నష్టపోతుంది యెరూషలేము. చివరికి ఏం జరిగిందంటే ఆనందము గల దేశాన్ని, దక్షిణ దేశాన్ని నాశనం చేశాడు, ఆనందం గల దేశాన్ని అయినటువంటి యెరూషలేమును కూడా ఇతడు నాశనం చేశాడు. సరే, ఇలా జరుగుతూ ఉండగా జరిగింది ఏంటంటే, రండి 17వ వచనం, అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును సమకూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతనిని కలుసుకొనదు. ఇక్కడ 17వ వచనంలో కూడా ఇంకొక పెళ్లి చుట్టారకం, మళ్ళీ సంబంధం ఇక్కడ. అరే, దక్షిణ దేశం ఉత్తర దేశం దెబ్బలాడుకుంది ఎందుకు? వివాహం కోసమే కదా, బేర్నీకని ఇచ్చినందుకే కదా. ఇప్పుడు చాలా కాలం యుద్ధం జరిగింది, వాళ్ళలో చాలామంది నష్టపోతున్నారు, వీళ్ళలో చాలామంది నష్టపోతున్నారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే మళ్ళీ అదే ప్లాట్ అంటే ఏంటి? ప్రణాళిక. సేమ్ అదే ప్లాట్ వేశారు. ఏమని వేశారు చూద్దాం, చూడండి. ఇక్కడ 17వ వచనంలో ఒక ప్లాట్, సంధి కుదుర్చుకొనవలనని ఉందా? ఏం చేయాలని? 17వ వచనంలో సంధి చేయబడెను అని వ్రాయబడింది కదా. సమ్మతి సంధి, బలమును కూర్చుకొని ఆమెతో సంధి చేసుకోవాలనుకున్నారు. ఏంటి ఆ సంధి అంటే, అనేక సంవత్సరాలు అయిన తర్వాత 3వ అంతియోకస్ అనేవాడు తన కూతురు అయినటువంటి క్లియోపాత్రా, ఇవన్నీ మీరు ఎక్కడైనా వినుంటారు చరిత్రలో. తన 3వ అంతియోకస్ అనేవాడు, ఇతడు గ్రీకు సంబంధించిన వాడు, అంటే సిరియాకి సంబంధించిన వాడు. వీడు తన కుమార్తె అయిన క్లియోపాత్రాని 5వ టోలమీకి, అంటే ఐగుప్తు దేశానికి సంబంధించిన 5వ టోలమీకి, ఇందాకేమో అవతలించి యువతలకే, ఇప్పుడు యువతలించి అవతలకి. అర్థమవుతుందా? మొదటి ప్లాట్ ఏమో దక్షిణ దేశం నుంచి ఉత్తర దేశానికి వచ్చింది, ఇప్పుడు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి ఇస్తున్నారు అమ్మాయిని. ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వెళ్ళే అమ్మాయి పేరు క్లియోపాత్రా అనే అమ్మాయిని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? టోలమీకి ఇచ్చి పెళ్లి చేశారు. వీడేం చేశాడు తెలుసా? తన యొక్క బలముతోటి
ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న ఆసియా ప్రాంతాన్ని అంతటిని జయించేశాడు. ఇతని పేరు మూడవ అంతియోకస్. క్లియోపాత్రని మూడవ టోలమీకి ఇచ్చి పెళ్లి చేశాడు. 18వ వచనానికి రండి. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనసు త్రిప్పుకొని అనేకులను పట్టుకును. అయితే అతని వలన కలిగిన అవమానము ఒక అధికారి నివారణ చేయను, మరియు ఆయన అవమానము అతని మీదకి మరలా వచ్చినట్లు చేయను. అది అతనికి రాక తప్పదు. ఇక్కడ ఏం జరిగిందంటే, కొంచెం మీకు వినడానికి ఇబ్బంది అవ్వచ్చు. అంటే ఇబ్బంది అంటే అర్థం చేసుకో లేటుగా మీకు లోపలికి వెళ్ళొచ్చు, కానీ వినండి. ఇక్కడ టోలమీకి పెళ్ళి అయిపోయింది, వివాహం జరిగింది. క్లియోపాట్రాను పెళ్లి చేసుకున్నాడు. టోలమీ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ టోలమీకి ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు అంతియోకస్ III. వీడి పేరు ఏం పేరు? అంతియోకస్ III. వీడేం చేశాడు? కొన్ని ప్రదేశాలన్నింటినీ యుద్ధం చేసి పట్టుకున్నాడు. యుద్ధం చేసి పట్టుకున్నాక ఈ అంతియోకస్ IIIకి మళ్ళీ కొడుకు పుట్టాడు. వాడి పేరు సెల్యూకస్. అంతియోకస్ కొడుకు పేరు సెల్యూకస్. వీడి జరిగింది ఏంటంటే, అరే సెల్యూకస్ రాజు అవుతాడు కదా, కాబట్టి అంతియోకస్ కొడుకు సెల్యూకస్ రాజు అవుతాడు కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో రాజుగా అవ్వడానికి వీలు కుదరదు. వాడి మీద ఏదైనా ప్లాన్ వేయాలని చెప్పేసి వాడి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నవాడు అక్కడ ఏం చేశాడంటే వాడిని చంపేశాడు. చూడండి, అక్రమ సంతానానికి ఏం జరుగుతుంది? మేలా కీడా? కీడు. నిజానికి రాజుగా అవ్వాలి సెల్యూకస్, కానీ సెల్యూకస్ దగ్గర నిజంగా సెల్యూకస్ రాజు అవుతాడని తెలిసి వాడి దగ్గర పనిచేసేటువంటి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేశాడంటే వాడిని చంపేశాడు. ఇదంతా చరిత్రలో వ్రాయబడింది. ఆ హెలిడోరస్ అనేటువంటి ఫైనాన్స్ మినిస్టర్ వాడిని చంపేశాడు. అందుకని అక్కడ ఏం వ్రాయబడిందంటే చూడండి, ఏం చెప్పాడు చూడండి. ఒక వచనం ఉంది, ఆ మాట చదవాలి. ఆ మాట ఏమని వ్రాయబడింది? 18వ వచనం చూడండి. ఒక అధికారి నివారణ చెయ్యును అనందా. ఒక అధికారి అంటే ఏంటి? తన దగ్గర పనిచేసేవాడే తన్నేం చేశాడు? చంపేశాడు, నివారణ చేశాడు. ఇలా చదువుకుంటూ వస్తే 21వ వచనానికి రండి. అతనికి బదులుగా నీచుడొకడు వచ్చును. ఎవడండి వీడెవడో? అతనికి బదులుగా ఎవడొచ్చాడు? నీచుడు. వినాలి. సరైన వివాహ సంబంధాలు సరిగా లేనప్పుడు, సరైన కుటుంబ బాంధవ్యాలు సరిగా లేనప్పుడు, దేవుని చిత్త ప్రకారమైన వివాహ ప్రణాళిక లేనప్పుడు ఇటువంటి వాళ్ళే వస్తారు. వాడికి దైవ భయం లేదు, కానీ వాడి పేరు ఏంటి? నీచుడు. ఈ నీచుడికే మరొక పేరు అంతియోకస్ ఎపిఫెనస్. ఏం పేరు? ఒరే, మా నాన్న చంపేస్తావా? నువ్వు మా నాన్నే రాజ్యానికి రాకుండా నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యండి, నువ్వు చంపేస్తావా అని చెప్పి చివరికి రాజ్యాన్ని తిరిగి పొందిన వాడే ఈ యొక్క అంతియోకస్ ఎపిఫెనస్. అందుకనే వీడి పేరు నీచుడు. ఎందుకో తెలుసా? అసలు ఎవరిని ఉంచేవాడు కాదు వీడు. ఎవరిని కూడా నమ్మేవాడు కూడా కాదు. తన దగ్గర ఉన్నటువంటి సైన్యంలో వారిని నమ్మేవాడు కాదు, సైన్యాధ్యక్షులు నమ్మేవాడు కాదు. ఏమండి, మా తండ్రి దగ్గరే ఉండి ఒక ఫైనాన్స్ మినిస్టర్ మా నాన్న చంపేశాడు కదా, కాబట్టి నా దగ్గర ఉండేవాడు ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఎవడి మీద చిన్న డౌట్ వచ్చిందంటే వాడిని లేపేయడమే. అందుకని వాడి పేరు నీచుడు. వాడికి చేసే కొన్ని పనులు రాయబడ్డా చూడండి. 28వ వచనం. అతడు మిగుల ద్రవ్యము గలవాడు. ఎవడు వీడు? వీడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. మరలా అదే వచనం. తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి. ఏమంటే వీడు ఎవడు? ఒకటి, డబ్బు ఎక్కువ ఉంది. డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి దేనికి విరోధంగా ఉన్నాడు? ఇప్పుడు మనకు కూడా డబ్బు ఎక్కువైపోతే దేవుడు ఉన్నాడండి అంటాడు, అంతే కదా. ఒక ఆయన బాగా ఎక్కువ చదివేసి అంటాడు, అసలు దేవుడు ఉన్నాడా అంటున్నాడు. అంటే పిచ్చెక్కిపోయింది, అంతే కదా. ఇప్పుడు ప్రతి వస్తువు చూస్తుంటే దీన్ని తయారు చేసిన వాడు అక్కడ ఉన్నాడు, లేకపోలేదుగా. అందుకని ఇందాక మనం ఆరాధనలు చదువుకున్నాం.
భూమి యొక్క ఆధారాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. భూమి యొక్క స్తంభాలు ఆయన చేతిలో ఉన్నాయి. అంటే ఆయన భూమిని నిర్మించినవాడు, ఆదియందు భూమి ఆకాశములను ఆయన సృజించినవాడు, సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయాడు. కాబట్టి వీడికి డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి పరిశుద్ధ నియమానికి వ్యతిరేకంగా ఉన్నాడు వీడు. తర్వాత అదే లైన్లో ఇష్టానుసారముగా జరిగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇష్టానుసారముగా జరిగిస్తున్నాడు. ఈ ఇష్టానుసారంగా జరిగించే రాజు పరిశుద్ధ నియమానికి వ్యతిరేకి, డబ్బు ఎక్కువ ఉన్నవాడు. డబ్బు ఎక్కువైపోయి యుద్ధానికి వెళ్ళాడు. జరిగిందేంటో చూడండి. 29వ వచనం. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదటనున్నట్టుగా కడపట ఉండదు. ఇదివరకు ఉన్నట్టు ఇప్పుడు ఉండదు. ఇదివరకు డబ్బు ఉంది నీ దగ్గర, ఇదివరకు ఏదో ఉంది ఇప్పుడు ఉంటుంది అనుకుంటున్నావా? ఇదివరకు మొదట ఉన్నట్టుగా కడపట ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే అన్ని రోజులు ఒకేలాగునా ఉండవు. విర్రవీగిపోవద్దు, ఇష్టానుసారంగా జీవించొద్దు. అక్కడ వ్రాయబడింది ఏంటంటే, ఏమండి, మరలి దక్షిణ దిక్కు వచ్చును కానీ మొదటనున్నట్టుగా కడపట ఉండదు. 30వ వచనం. అంతటా కిత్తీము వాడలు అతని మీదికి వచ్చుట వలన. ఎవరు వచ్చారు ఇప్పుడు? కిత్తీము అంటే ఇప్పుడు సైప్రస్ అనే దీవి, సైప్రస్ అనే దేశాన్ని కిత్తీము అంటారు. సైప్రస్ ఈజ్ ఈక్వల్ టు కిత్తీము. సైప్రస్ నుంచి వచ్చిన వాడలంట వీడి బలాన్ని, వీడి ధనాన్ని ఏం చేశాయి? తుక్కు చేసి పడేసాయి. కాబట్టి ఎప్పుడు నేను గొప్పవాడిని, నాదేది, నేను జయిస్తాను అని అనొద్దు. మరలా చదువుతున్నాను చూడండి 30వ వచనం. అంతటి కిత్తీము నుండి వాడలు అతని మీదకి వచ్చుట వలన అతడు వ్యాకుల పడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించను. ఎక్కడ జరిగిందంటే ఇదేనండి అసలు విషయం. ఈ విషయం చెప్పి నేను ఈ రోజున ముగిస్తా. ఆరా యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు ఎవరు రాలేదు నా కూడా. అక్కడికి వెళ్ళాము, కిత్తీము వాళ్ళు నన్ను ఓడించేశారు, నేను వెనక్కి వచ్చేసాను అని చెప్పి యెరూషలేము పట్టణం మీదకి వచ్చి యెరూషలేము పట్టణంలో ఉన్న యూదులందరినీ 2 ముక్కలు చేశాడు వీడు. ఏం చేశాడు? యెరూషలేముకి వచ్చి, జాగ్రత్తగా వినండి, యెరూషలేముకి వచ్చాడు. వచ్చి పరిశుద్ధ స్థలాన్ని పట్టుకున్నాడు. మొట్టమొదట ఏం పట్టుకున్నాడు? పరిశుద్ధ స్థలాన్ని పట్టుకున్నాడు. పరిశుద్ధ స్థలాన్ని పట్టుకుని దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఎవరండి? దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు. వీడి పేరు మరలా చెప్తున్నాం, అంతియోకస్ ఎపిఫెనస్. వీడి పేరు అంతియోకస్ ఎపిఫెనస్. వీడికి మరొక పేరేంటి? నీచుడైన రాజు. గుర్తుపెట్టుకోండి, వీడి మరొక పేరు రైట్. వీడు కిత్తీము నుంచి వచ్చిన వాడలు తనని ఓడించగా మరలా వెనక్కి వచ్చి యెరూషలేమును పట్టుకొని యెరూషలేములో మందిరాన్ని పట్టుకొని యెరూషలేము మందిరంలో ఏం చేశాడంటే ముందు బలిపీఠాన్ని పట్టుకున్నాడు. బలిపీఠాన్ని పట్టుకుని ఒక పందిని తీసుకొచ్చి బలిపీఠం మీద ఏం చేశాడు? బలి అర్పించాడు. బలి అర్పించగానే యూదులు 2 వర్గాలు అయిపోయారు. యూదులు ఏమయ్యారు? ఎందుకు రెండు వర్గాలు అయ్యారు చెప్పండి? కొందరేమో వాడికి సపోర్ట్ చేశారు. ఎవడికి? రాజుకి, నీచుడైన రాజుకి. కొందరేమో అయ్య బాబోయ్ ఏంటిది, దేవునికి కానీ దేవుని సన్నిధికి కానీ కూడనటువంటి ఒక భయంకరమైన పని చేసేటంటే వీడు, మేము నీతో ఉండం అని చెప్పి మత్తియాతీస్ అనేటువంటి ఒక వ్యక్తి, అహరోను వంశానికి సంబంధించిన ఒక వ్యక్తి తన 5 కొడుకులతో పాటు ఏం చేశాడంటే వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఇప్పుడు యూదులు ఏమయ్యారు? రైట్. ఇప్పుడు నేను మనలో కూడా 2 గుంపులు ఉంటారు. పర్లేదులే అంటే చేస్తే ఏంటి, కొబ్బరికాయ కొడితే ఏంటి, బొట్టు ఎడితే ఏంటి, గుండు కొట్టిస్తే ఏంటి, లేదా ఇదో గుంపు. ఇంకో గుంపు ఏంటి? కుదరదు, ప్రభువుకి ఇష్టం లేదు కాబట్టి ప్రభువుకి ఇష్టం కాని కార్యక్రమాన్ని మనం చేయకూడదు. అది 2 గుంపులు. ఇప్పుడు ఈ నీచుడు వచ్చి
ఇశ్రాయేలీల్లో యూదుల మధ్య రెండు భాగాలు చేశాడు. నేను అంటాను, ఒకడేమో రాజుగారికి చప్పట్లు కొడుతున్నారు, రాజుగారికి భుజం కాసేశారు, ఏదేమైనా రాజుగారే అంటున్నారు. కానీ మరొక వర్గం అంటున్నారు, ఏదేమైనా దేవుడే. రాజుల గ్రంథానికి రండి, ఒక మాట చదువుకోవాలి అక్కడ మనం. 1వ అధ్యాయం 19వ వచనం. రాజుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, 18వ వచనం, 19వ అధ్యాయము 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళనకయు నోటుతో వారిని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు మిగిలి ఉన్నారు. బయలుకు మోకాళ్ళనని వారు 7,000 మంది నాకు ఉన్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడే ఇస్తున్న సాక్ష్యం. ఇప్పుడు అంతియోకస్ ఎపిఫెనెస్ అనే ఒక నీచుడు యూదులలో 2 వర్గాలు చేస్తే, ఒక వర్గం వాడు చేసిన పాపానికి ఓకే చెప్పారు, రెండో వర్గం దేవుడే, దేవునికి వ్యతిరేకంగా మేము ఏ కార్యము చెయ్యము అని చెప్పారు. బైబిల్ ఏం చెప్తుంది? ఇదిగో బయలుకు మోకాళ్ళలోని 7,000 మంది నాకు కలరు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. ప్రతి సమయంలోనూ కొంతమంది మిగిలి ఉంటారండి. అన్ని కాలాలలో కూడా దేవుడు కొంతమందిని మిగిల్చుకుంటాడు. 10వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చూడండి ఏమనుందో. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకుని వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధుడైన యెహోవాను నిజముగా. ఈ అంతియోకస్ ఎపిఫెనెస్ అనేవాడు ఏం చేశాడంటే, ఎరా వీళ్ళందరూ ఓకే చెప్పాడు, మీరెందుకు ఓకే చెప్పరు? కాబట్టి ఎవడైతే నా యొక్క విధానానికి ఓకే చెప్పట్లేదో వాడిని చంపేయండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. యూదులకి శ్రమలు మొదలయ్యాయి. దేవుని కోసం నిలబడుతున్నటువంటి యూదులు చాలామంది చనిపోతున్నారు. దేవుని కోసం నిలబడినటువంటి యూదులు చాలామంది కత్తి చేత చంపబడుతున్నారు, చాలామంది పొడవబడి చంపబడుతున్నారు. కారణం ఏంటంటే రాజుగారికి వీళ్ళ ఓకే చెప్పలేదు. ఎవరికి ఓకే చెప్పారు? దేవునికి ఓకే చెప్పారు. కష్టపడుతున్నారు. ఈ కష్టాన్ని చూసినటువంటి అహరోను వంశస్థుడైనటువంటి మత్తియాతీస్, ఆయన పేరు మత్తియాతీస్ అనేటువంటి ఒక యాజక కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తన 5 కుమారులతో కలిసి యూదులలో కొంతమందిని, పాపం తెలియనటువంటి యూదులు కొంతమంది ఉన్నారు, అటు ఇటు కాకుండా ఉన్నారు పాపం. వాళ్ళు అటు రాజుగారికి చెప్పాలా, ఇటు దేవుని వైపు తిరగాలో తెలియదు వాళ్ళకి. అప్పుడు ఏం చేశాడంటే మత్తియాతీసే ఏం చేశాడంటే తన కుమారులను తాను కలిసి దేశమంతా తిరిగి, దేవునికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు, పీకులు తెగిపోయినా, మరణం వచ్చినా, వ్యాధి వచ్చినా ప్రభు కోసమే నిలబడాలి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ కలిసి మత్తియాతీస్ యొక్క 2 కొడుకులైనటువంటి ఒక 2 కొడుకుల్ని యుద్ధానికి ముందుగా పెట్టుకొని అంతియోకస్ ఎపిఫెనెస్ మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నవాళ్ళు తక్కువే, అక్కడ రాజు ఉన్నాడు, రాజు పక్షంగా కొంతమంది ఉన్నారు, కానీ వీళ్ళు దేవుని పక్షంగా యుద్ధానికి వెళ్తున్నారు. వీళ్ళు దేవుని పక్షంగా ఏం చేస్తున్నారు? యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్ళి ఏం చేశారంటే అతనిని జయించారు. చూడండి 11వ అధ్యాయం. ముప్పై 31వ వచనం. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలిని నిలిపివేసి నాశనము కలుగుజేయి హేయమైన వస్తువును నిలవబెట్టెదరు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు. జనులలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలన అగ్ని వలన కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు కానీ
నిర్ణయకాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతుడు కొందరు కూలుదురు. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తను తానే హెచ్చించుకొనును. గమనిస్తున్నారా? ఈ రాజుగారు ఏం చేశాడంటే, వినాలి, ఈ రాజుగారు ఏం చేశాడంటే ఇచ్చకప మాటలు చెప్పాడంట. ఏం మాటలు చెప్పాడు? రైట్. ఈ ఇచ్చకప మాటలు చొప్పును జనాలవే పక్క ఎక్కువైపోయారు. మరి దేవునితో ఉన్నవాళ్ళు ఎంతమంది? కొద్దిమంది. అయితే చరిత్ర చెప్తుంది, ఈ కొద్దిమంది అంతియోకస్ ఎపిఫెనస్ అనేవాడిని చంపేశారు. ఈ కొద్దిమంది ఎవరిని చంపేశారు? అంతియోకస్ ఎపిఫెనస్ అనేవాడిని చంపేశారు. ఎప్పుడు చంపేశారంటే క్రీస్తు పూర్వం 165వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున చంపేశారు. క్రీస్తు పూర్వం 165వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ఆ అంతియోకస్ ఎపిఫెనస్ అనేవాడిని చంపేశారు. చంపేసిన తర్వాత దేవుని పిల్లలందరూ కలిసి డిసెంబర్ 26వ తారీఖున మందిరాన్ని ప్రతిష్ఠించారు. ఏం చేశారు? దాన్నే ఇశ్రాయేలీలు మందిర ప్రతిష్ఠ పండగ అంటారు. యోహాను సువార్తకు రండి, 16వ అధ్యాయం 16వ అధ్యాయం 20 ఆ కాలంలో మందిర ప్రతిష్ఠ పండుగ జరుగుతుందని వ్రాయబడింది ఇక్కడ. నేను ఒక మాట గుర్తుపెట్టుకుని మర్చాను, నేను చెప్తానులేండి. రైట్. అది అక్కడ మందిర ప్రతిష్ఠ పండుగ జరిగింది. మందిర ప్రతిష్ఠ పండుగ జరిగినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో సహా వారందరూ కూడా రైట్ 10వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 10:22. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. ఎక్కడ జరుగుతుంది? అది శీతాకాలం. అర్థమవుతుందా? ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుచుండెను, యెరూషలేములో జరుగుచుండెను. అది ఒక్క మాట చెప్పనమండి, ముగిస్తాను. ఇప్పుడు ఇంతకీ ప్రతిష్ఠత ఎప్పుడు జరిగింది? అన్యుడైన రాజును చంపిన తర్వాత. నేను అంటాను, మనం కూడా మనలో ఉండేటువంటి అన్యమైన క్రియలు చంపేసి దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. నేను అంటాను, అంతియోకస్ ఎపిఫెనస్ యెరూషలేమును ఆక్రమించాడు, అలాగే సాతానుడు మనల్ని ఆక్రమించాడు. వాడు అక్రమమైన బలర్పించాడు, అలాగే మనం అక్రమమైన క్రియలు ఎన్నో చేశాం. అయితే దేవుని కొరకు నిజాయితీగా నిలబడిన వారు కొంతమంది అనేకులు చనిపోయారు ఆ రోజున. అలాగే యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తంలో కడగబడి మనమందరం మరలా తిరిగి ఏం చేయాలి? మందిరాన్ని ప్రతిష్ఠ చేయాలి. అలాగే నేను అంటాను, ఈ రోజున కూడా మనమందరం పాపం చేత అపరాధం చేత చచ్చి ఉండగా యేసు ప్రభు రక్తంలో కడగబడి మనలను మనం ప్రభువుకు ప్రతిష్ఠ చేసుకోవాలి. కొరింథీ మొదటి పత్రికలో చెప్పాడు కదా, మన దేహమే దేవుని ఆలయం. మనలో ఉన్న పాపాన్ని దోషాన్ని పరిహరించడానికి యేసు ప్రభు సిలువలో రక్తం కార్చాడు. నేనంటాను, దేవుని కొరకు నిలబడినటువంటి అనేక మంది యూదులు చనిపోయారు. అనేక మంది యూదులు చనిపోతే అనేక మంది యూదుల యొక్క ప్రాణ త్యాగానికి బదులుగా ఆనాడు అంతియోకస్ ఎపిఫెనస్ అనేటువంటి ఒక మూర్ఖుడు ఓడిపోయాడు. అలాగే యేసు ప్రభు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తధారల ద్వారా సాతాను యొక్క కోరలు పీకివేయబడ్డాయి. ఈ రోజున మనందరికీ ఏమిచ్చాడు దేవుడు? రక్షణ. నేను అంటాను, ఇంకా పాపంలోనే ఉందామా? ఇంకా సాతానికి అప్పగింపబడి ఉందామా? లేదా సాతాను యొక్క కోరల నుంచి బయటకు వద్దామా? యేసు ప్రభు రక్తం, ఆనాడు యూదుల రక్తం, నేడు యేసుక్రీస్తు రక్తం. వారు ఆలయాన్ని మరలా పవిత్రపరుచుకున్నారు, ఆలయాన్ని మరలా ప్రతిష్ఠించుకున్నారు, వారు పండుగ చేశారు. నేను అంటాను, నీవు యేసుక్రీస్తుని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకుంటే అది నిజమైన పండుగ. కాబట్టి
పాపాన్ని, దోషాన్ని ఇప్పుడే పరిహరించడానికి ప్రభు రక్తం సిద్ధంగా ఉంది కనుక ప్రభువా నన్ను క్షమించమని అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిగిలిన సంగతులు మరలా వారం విందాం. క్రీస్తు విరోధి సంగతులన్నీ మరలా వారం విందాం. చిన్న ప్రార్థన. ప్రభువా నిజమే తండ్రి, నాలో ఉన్నటువంటి లోపాలు సరిచేయండి. ఆనాడు యూదులలో భక్తి గలవారు ఎంతోమంది ప్రాణం పెట్టారు. అలాగే పాపులమైన మా కొరకు భక్తుడివైన నీవు, పరిశుద్ధుడైన నీవు సిలువలో చనిపోయావు. మాకు గొప్ప రక్షణ ఇచ్చావు తండ్రి. మమ్మల్ని మీకు ప్రతిష్ఠించుకుంటున్నాం, మా జీవితాలకు ప్రతిష్ఠించుకుంటున్నాం. ప్రభువా మా హృదయాల్లోకి రండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని ప్రతిష్ఠించండి, నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. నీచుడైన ఒక రాజు నాయనా చేసినటువంటి అన్యాయపు క్రియలను మేము గమనించాం. అలాగే లోకంలో నీచుడు సాతానుడు చేసినటువంటి క్రియలకు మేము లోనైపోయాం. మమ్మల్ని క్షమించి మా కొరకు బలి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తోత్రం చెల్లిస్తూ మా జీవితాలలో మేము నమ్మకంగా ముందుకు సాగడానికి సహాయం చేయమని, మా హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడానికి కృపనిచ్చి నడిపించమని, ముందున్న సంగతులు తేటగా మాకు వివరించి మహిమ పొందమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.